పెద్ది సినిమా ట్రైలర్ లీక్. అది కూడా మామూలు వ్యక్తి కాదు. చూస్తున్నారుగా వెనకాల ఎలాంటి వ్యక్తిని పెట్టుకుని ఏం మాట్లాడుతున్నాను. చిరంజీవి గారు ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లీక్ చేసేశారు. వామ్మో, ఇంకేమన్నా ఉందా? ట్రైలర్ లీక్ చేస్తే ఇంకేమన్నా ఉందా? ఇంకా 4 రోజులు ఉంది ట్రైలర్ రిలీజ్ చేయడానికి. దాని మీద చాలా పెద్ద ప్లానింగ్స్ ఉన్నాయి, చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ లోపే చిరంజీవి గారు లీక్ చేసేటువంటి అంత మాట అన్నావేంటి అని అనుకోవచ్చు. 18వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవుతుందని అందరికీ తెలిసిందే. దానికోసం కళ్ళు కాయలు కాచేలా మనం వెయిట్ చేస్తున్నాము. ఓకే, బట్ సినిమా ట్రైలర్ ఎలా ఉందో తెలుసా? రిలీజ్ అవ్వకుండానే ట్రైలర్ ఎలా ఉందని మనం నాకు చెప్తావేంటి అంటారా? చిరంజీవి గారు చూస్తారు. ఆయన ఏం చెప్పారో మీకు చూపిస్తా. ఇదిగోండి, ఈరోజు ఆయన ఒక ట్వీట్ చేశారు కరెక్ట్గా 2 hours బ్యాక్. ఇదిగోండి, పెద్ద ట్రైలర్ చూసేశాను, జస్ట్ వావ్. ఇంకా ఆలోచించండి, మెగాస్టార్ లాంటి ఒక వ్యక్తి ఆ సినిమాకి సర్టిఫికేషన్ ఒక ట్రైలర్కి ఇచ్చారంటే ఆలోచించాలి. 3 నిమిషాలు ఉంటుందట. 3 నిమిషాల ప్యూర్ ఫైర్ పవర్ ప్యాకెట్ ట్రైలర్ అని చెప్పి ఇవ్వడంతో పాటు చరణ్, బుచ్చి, రెహమాన్ ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. కలిసి మాత్రం రఫాడించి పడేశారు. అలాగే మీరు ఎంత ఊహించుకోండి, దానికి మించి ఉంటుంది ఈ ట్రైలర్ అని చెప్పి ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా ఆయన అలాంటి వర్డ్స్ వాడారంటే ఇంకా మనం తగలెట్టేసుకోవటమే, ఇంకా థియేటర్లో తగలడిపోవటమే ఆ రేంజ్లో కనిపిస్తుంది. లేకపోతే చూడండి, మెగాస్టార్ చిరంజీవి ఆయన చూడనటువంటి హిట్లా, ఆయన చూడనటువంటి ట్రైలర్లా, ఆయన చూడనటువంటి ఎలివేషన్స్, ఎమోషన్సా, ఆయనే మ్యాడ్నెస్ అన్నారంటే ఇంకా ఎలా ఉంటుంది? బద్దలైపోద్ది, మామూలుగా బద్దలవదు. ఇంకా అన్నట్లు చాలా రోజులైంది కదా మీకు చిరు లీక్స్ ఇచ్చి. అదిగో ఆయన ట్రైలర్ చూసి లీక్ ఇచ్చారు. ఎలాంటి లీక్ ఇచ్చారో ఇక్కడ మీరు చూడొచ్చు. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్. ఇదేంటి, దానికి దీనికి సంబంధం లేదనుకుంటున్నారా? ఎస్ ఉంది, చాలా క్లియర్గా ఉంది. పెద్ది సినిమాలో ఇది ఒక డైలాగ్. రామ్ చరణ్ గారు ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఎమోషన్, ఆహాహాహా, ఏడుపు వచ్చేసిందట. అది ఆయన చెప్పినటువంటిది. ఆయన 150 సినిమాలకు పైగా చేసినటువంటి ఒక టాప్ హీరో, టాప్ డైరెక్టర్, అన్ని ఆయన ఎంతమందిని చూసుంటారు ఆయన. అలాంటి ఆయన ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అని చెప్పి ఒక డైలాగ్ గురించి చెప్తే, సారీ బుచ్చిబాబు, చూశాక కంట్రోల్ తప్పా అని చెప్పి సారీ చెప్పారు. బాస్, ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఎలాంటి హైప్ ఇచ్చారో, ఎలాంటి హైప్ ఉందో ప్రపంచవ్యాప్తంగా చికిరీతో రామ్ చరణ్ గారు అలా స్టెప్తో ఆడేసుకున్నారు. మీరు ఇచ్చినటువంటి ఈ ట్రైలర్కి, అసలు ట్రైలర్ ఎలా ఉంటుందో పక్కన పెడితే, మీరు ఇచ్చినటువంటి ఈ హింట్, ఈ లీక్తో తగలడిపోతున్నాయి సార్. తగలడిపోవటమే అంతే. ఇంకా అసలు ఆ రికార్డులు, ఇంకా నేను చెప్తున్నాను కదా, ఆయనే సర్టిఫికేషన్ ఇచ్చారంటే ఇంకా రికార్డులు, ట్రైలర్కి ఉన్నటువంటి రికార్డులు మోగిపోద్ది. అది కూడా అలా ఇలా కాదు. ఇప్పటి వరకు ఉన్నవన్నీ పక్కనెట్టేసుకోండి, సదిరేసుకోండి, మొత్తం పక్కెళ్ళిపోయి కూర్చోండి అబ్బాయిలు. ఎవరెవరు ఎన్ని రకాల రికార్డులు అయితే మడతెట్టుకుని జేబులు ఎట్టుకుని వెళ్ళిపోవాల్సిందే. పెద్ది వస్తున్నాడు. రామ్ చరణ్ గారికి ఇక్కడ మన సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయినటువంటి చిరంజీవి గారి సర్టిఫికేషన్ ఇచ్చారు. ఆయన ఎమోషనల్కి, ఆయన ఎలివేషన్స్కి ఇక్కడ మ్యాడ్నెస్ అనేటువంటి పదం వాడారు. ఆయన మెంటల్ ఎక్కిపోతుంది. నాకైతే చెప్తున్నాను కదా, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన రాసినటువంటి దాన్ని చదివితేనే నాకు ఇలా ఉంటే ట్రైలర్ ఎలా ఉంటుంది అసలు? ట్రైలర్లో ఇలాంటి ఈ సిచ్యువేషన్, ఆ ఎమోషన్ చెప్పేటువంటి ఆ లైను వింటే ఎలా ఉండబోతుంది? ఇంకా థియేటర్లో స్క్రీన్ మీద పడితే ఎక్కేస్తుందిగా, మామూలుగా ఉండదుగా. అసలు ఆ రామ్ చరణ్ గారు ఆ షాట్ కొడితేనే, ఆ గ్లింప్సే థియేటర్లో అరాచకం సృష్టించినాయి. మళ్ళీ ఇప్పుడు ఇది ఇలాంటి డైలాగ్స్, అలాంటి ఎలివేషన్స్ కొన్ని వందలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయట. బుచ్చిబాబు గారు, మిమ్మల్ని ఏమో అనుకున్నాం కానీ, అంటే ఏదో అంటారు పాపం, అంటే తప్పుగా అనుకోదు సార్. పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు కానీ ఇంత గట్టోళ్ళు అని అనుకోలేదు సార్. సావదొబ్బారు అంతే. ఒక్కొక్కడిని నిజంగా చెప్తున్నాను కదా, పిఠాపురం దెబ్బకి ఈసారి ప్రపంచం అబ్బా అనాల్సింది అనేటువంటి టైప్లో ఉంది. ఇచ్చి పడేస్తారు అని చెప్పడానికి చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఈ లీక్ చాలు.
సినిమా ఎలా ఉంటుందో ఏంటో, ఎలాంటి అరాచకం సృష్టిస్తుందో ఆ లీక్ చాలు చెబుతుంది. కాదు చూపిస్తుంది అనడానికి మనం 4 రోజులు వెయిట్ చేస్తే ఆ ట్రైలర్ చూపిస్తుంది, ఆ తర్వాత సినిమా చూపిస్తుంది.